హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పయనం. ఈరోజైతే నేను ఒక శారీ రీయూజింగ్ ఐడియా అయితే చూపిస్తున్నాను. ఈ చీర చూసారు కదా, ఎంత చక్కగా ఉందనిపిస్తుంది కదా. ఇది అమ్మ చీర అన్నమాట. సో లేడీస్ అందరూ ఒక చీర కొనాలంటే ఎంతో టైం అండ్ మనీ స్పెండ్ చేస్తాము, కానీ అవి తొందరగా పాడైపోతే చాలా బాధగా ఉంటుంది కదా. సో ఈ శారీ అలాంటిదే. కడదాం అని చెప్పి అలా బీరువాలో ఉంచితే కొన్ని రోజులకు తొందరగా పాడైపోతాయి కదా, అలా అయిపోయిందనమాట. అంచు అయితే చాలా బాగుంది. సో కానీ ఒక చోట అయితే ఇలాగ విడిపోవడం స్టార్ట్ అయిందనమాట. చూపిస్తున్నాను చూడండి. సరిగ్గా కనిపిస్తుందో లేదో అని వేలు పెట్టి మరీ చూపిస్తున్నాను. ఇలా పాడైపోయిందనమాట. సో దీన్ని ఏం చేద్దామో అని ఆలోచించినప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది. సో దాని ప్రకారం చేసిందనమాట ఈ వీడియో. సో మాతో పాటు ఇలా చేస్తే చాలామందికి తెలుస్తుంది కదా అని చెప్పి చేస్తున్నాను. సో ఏం చేసామంటే, ఇలా ఒక ప్లెయిన్ శారీ, నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా వేస్తాను. సో అలా ప్లెయిన్ శారీస్ తీసుకుంటూ ఉంటే అప్పుడు ఐడియా వచ్చిందనమాట, ఈ ప్లెయిన్ శారీకి ఈ బార్డర్ని అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. సేమ్ కలర్ కన్నా కాంట్రాస్ట్ కలర్స్ అయితే బాగుంటాయి కదా. ఈ గ్రీన్కి లక్స్ గ్రీన్ అనుకుంటాను, ఈ గ్రీన్కి ఈ మెరూన్ బార్డర్ వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇలా అయితే స్టిచ్ చేసి ఎలా ఉంటుందో చూద్దాము లుక్. ఇంకొక శారీ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తాను. కావాలంటే దీనికి ఫ్యాబ్రిక్ పెయింట్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా లుక్ చాలా ఎలివేట్ అవుతుంది. సో దీని లుక్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడే. సో ఇదన్నమాట, అటాచ్ చేయించాము టైలర్ దగ్గరికి పంపించి, బార్డర్ అంతా అటాచ్ చేసి. అలాగే దీనికి పళ్ళు కూడా వేస్ట్ అవ్వకుండా పళ్ళుని కూడా అటాచ్ చేయమని చెప్పాము. ఇలా ఉందన్నమాట. అసలు ఎవరైనా చెప్పగలరా ఇది శారీ రీయూజింగ్ అని? ఒక కొత్త మంచి గ్రాండ్ శారీ లాగా తయారైంది. మీకు ఎలా అనిపించింది ఈ కలర్ కాంబినేషను? మీరు ఇలాంటి ఐడియా ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అమ్మ అయితే సూపర్ హ్యాపీ అన్నమాట. ఇలా అటాచ్ చేయించిన తర్వాత మనకు కావాలంటే ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ కూడా వచ్చింది కాటన్ శారీకి, అది కుట్టించుకుని అంచేసుకోవచ్చు. లేదంటే మనకి డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి కదా ఇలాగా, ఇవి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్టైల్ అనమాట. మీకు ఏది ఇష్టం అనేది దాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే ఇంకొక శారీ కూడా చూపిస్తా అన్నాను కదా, ఇదన్నమాట. ఇది మిగిలిపోయిన చీరని అయితే చూపిస్తున్నాను నేను. ఇది ఆర్గెంజా పట్టు శారీ. సో కడదాం అని ఉంచితే అది కూడా ఇలానే అయిపోయింది. సో సేమ్ కలర్ కాంబినేషన్లో కొంచెం లైట్ పీచ్ కలర్ లాగా తీసుకున్నాము. చూడండి, దానికి బార్డర్ అటాచ్ చేస్తే ఎంత లుక్ వచ్చిందంటే, ఇది మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు అనమాట. పెళ్లి కూతురుని చేసినప్పుడు, లేదంటే ఏదైనా పేరెంటానికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది అనిపించింది. ఈ చీర నాకు ఇంకా నచ్చేసింది. దీనికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా అవసరం లేదు, అంత గ్రాండ్ లుక్ వచ్చింది. మనకు ప్లెయిన్ శారీస్ తక్కువ బడ్జెట్లోనే దొరుకుతాయి కాబట్టి ఈ తక్కువ బడ్జెట్లోనే ఇంత గ్రాండ్ శారీస్ చేసుకోవచ్చు. ఇది కూడా పళ్ళు అటాచ్ చేయించామన్నమాట. నాకైతే ఈ 2 శారీస్ చాలా నచ్చినాయి. సో మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు చాలా యూస్ అవుతుంది. ఇలాంటి మంచి ఐడియాస్తో ఇంకా మేము ముందుకు రావడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.